దేవుని పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలు. మన జీవితం లోక సంబంధమైన వస్తువులు, మనం నమ్మే లోక వాక్యాలు, వ్రతాలు, బేతేలు విగ్రహాలు వైపు తిరుగుతూ పోతుంది. అయినప్పటికీ యెహోవా మనకు చెప్తున్నది, యెహోవాను వెతుకుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 6వ వచనం. ఈ పిలుపు మనం నేరుగా దేవుని వైపు మళ్ళీ వెళ్ళమని చెప్తుంది. దేవుని వెనక్కి తిరగడం, పాపంలో ఉండడం మన జీవితాలను దహించే అగ్నిలాగా ఉంటుంది. మీరు బ్రతుకున్నట్లు కీడును విడిచి మేలును వెతుకుడి. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది. మనం నేరుగా దేవుని ఆశ్రయించకపోతే మన ప్రయత్నాలు, సంపద, ఇష్టాలు అన్నీ మూసిపోతాయి. చివరిగా వాగ్దానం, ప్రామిస్. కానీ దేవుని వెతికేవారు భయపడరు. ఆయన కరుణతో, సహాయంతో మనతో ఉంటారు. మీరు ఆ ప్రకారం చేసిన ఎడల యెహోవా మీకు తోడై ఉండును. ఆమోసు 5వ అధ్యాయం 14వ వచనంలో దేవుని వెతకడం అంటే జీవం, కరుణ, శాంతి మరియు బ్రతుకును పొందడమే. చివరగా ప్రార్థన, క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందాం. ప్రభువా, యెహోవా, మేము నీవు లేకుండా తిరిగిపోతున్నప్పుడు మా జీవితాలు దారి తప్పుతాయి. నిన్ను వెతకడం ద్వారా మేము సత్యం, బ్రతుకును, కరుణను పొందుతాము. మా హృదయాలను నీవు దృష్టిలో పెట్టి వెలిగించు. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్.